ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నారు అని దేవుని సేవకుడుగా నేను నమ్ముతూ ఉన్నాను. అనుదినము 2 నిమిషాల సందేశం ఆశీర్వాదకరంగా ఉంది అని మీలో అనేకులు తెలియజేస్తున్న విషయాన్ని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను బలపరిచాడు, ఎంతో దీవెనకరంగా ఉంది అని మీరు తెలియజేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని బలంగా మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. నా చిన్న మనవి, మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వాక్యాన్ని వీడియోని అనేకులకి షేర్ చేయండి. ఈరోజు ఎక్కడో చిన్న మారుమూల గ్రామంలో ప్రారంభమైన ఈ పరిచర్య ప్రపంచ దేశాలన్నింటిలో ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు వినడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. మీ వంతు సహకారం అందించవలసిందిగా మనం చేస్తున్నాను. 146వ సంకీర్తన 5వ వచనము. తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. మనిషి ఆశాజీవి అని మనం చూస్తూ ఉంటాం. ఆశ ఉంటుంది. కొంతమందికి ఏముంటుందంటే అత్యాశ ఉంటుంది, మరి కొంతమందికి ఏముంటుంది, దురాశ ఉంటుంది. దురాశ దుఃఖమునకు చేటు, అది మన సామెతలో మనం చూస్తూ ఉంటాం. గమనించండి ప్రియులారా, ఆశ కలిగి ఉండడం తప్పు కాదు. కొంతమందికి ఏంటి అంటే ఏదో జరిగిపోతుంది, ఆశ ఉంటుంది. ఆ ఆశ లేకుండా ఆ కోరిక నెరవేర్చుకునేటటువంటి క్రమంలో మనవంతు ప్రయత్నం చేయాలి, మనవంతు కృషి చేయాలి. కొంతమంది మీద మనం ఆధారపడుతూ ఉంటాం, దినాల మీద మనం ఆధారపడుతూ ఉంటాం, సంవత్సరాల మీద ఆధారపడుతూ ఉంటాం, సందర్భాల మీద మనం ఆధారపడుతూ ఉంటాం, వేరే వ్యక్తుల మీద మనం ఆశలు పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ కీర్తనకారుడు అద్భుతమైన ఒక మాట అంటున్నాడు, యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు, తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ఎందుకు అంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు నీ ఆశ ఏంటి, నీ కోరిక ఏంటి, నీ ప్రార్థన ఏంటి? దాని కొరకు నేను ప్రార్థించబోతున్నాను. నువ్వు ఆశపడ్డావు కదా, అది జరగలేదేమో, ఆలస్యం అయిపోయిందని బాధపడుతున్నావేమో, ఆలస్యం అయిపోయిందని నా ఆశ ఇక నెరవేరదు అనుకుంటా ఉన్నావేమో. దేవుని సేవకుడు ఒక మాట చెప్తున్నాను, మీరు ఏదైతే ఆశించారో, మీరు ఏదైతే జరగాలని కోరుకున్నారో, ఏదైతే జరగాలని ఆశపడుతున్నారో, నా ప్రభువైన యేసుక్రీస్తు ఆ కార్యములో మీ ఆశను నెరవేర్చునుగాక. ఈ దినం ధైర్యంగా ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు ఏ కార్యం జరగాలని ఆశ పెట్టుకున్నారో యేసు నామములో ఆ కార్యము జరుగునుగాక. నా నామమున ఏది అడిగినా చేస్తానన్నారు ప్రభు. ఈరోజు మా ప్రియులు ఆశపడి ఉన్నారు, ఆ కార్యాన్ని నెరవేర్చి నీ మేలులతో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.